బులెటిన్ల మరో బ్రేకింగ్. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో వరుసగా జరుగుతున్న నేరాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 3 రోజుల వ్యవధిలోనే 2 వృద్ధురాళ్ల కిడ్నాప్ కలకలం రేపుతోంది. బంగారం కోసం వృద్ధురాళ్లను కిడ్నాప్ చేస్తున్న ఓ సైకో కిల్లర్ అనంతరం కిడ్నాప్ చేసి వారిని కారులో ఎక్కించుకుని నిమిషాల వ్యవధిలోనే హత్యలు చేస్తున్నాడు. అనంతరం వారిని కారులోనే మృతదేహాన్ని తీసుకువెళ్లి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పడేస్తున్నాడు. ఈ నెల 11న యాదమ్మ అనే వృద్ధురాల్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు సైకో కిల్లర్. ఆ తర్వాత ఈ నెల 14న మంగమ్మ అనే వృద్ధురాల్ని హత్య చేశాడు. ఇలా వరుస హత్య ఘటనలతో జూబ్లీహిల్స్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సైకో కిల్లర్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో నివాసం ఉంటున్న ఓ వైద్యుడి దగ్గర కారు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే దాదాపు 15 రోజుల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కిడ్నాప్ చేసి ఆ తర్వాత బంగారం దోచుకొని హత్యలు చేస్తున్న ఒక సీరియల్ కిల్లర్ ని ఇంగ్లీష్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈ ఘటనకి సంబంధించి గడిచిన నెల రోజుల కూడా ఇద్దరు దంపతులు కూడా చనిపోయిన ఘటనకు సంబంధించి 3 రోజుల వ్యవధిలో ఇద్దరికి సంబంధించిన వృద్ధురాలని అపహరించడం, ఆ తర్వాత హత్య చేసిన ఘటనకు సంబంధించి కూడా పోలీసులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో వరుసగా ఈ వృద్ధురాలను టార్గెట్ చేస్తూ వారిని చంపుతున్న ఆ కిల్లర్ ను కూడా ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పాల్సింది. ఇతడు కూడా స్థానికంగానే ఓ వైద్యుడి దగ్గర డాక్టర్ గా పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఎట్టకేలకు 15 రోజుల తర్వాత పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ కిల్లర్ ని అరెస్ట్ చేసినట్టుగా మనకు చెప్పారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇంట్లో పనిచేస్తున్న వారు అదేవిధంగా వృద్ధులను టార్గెట్ గా చేసుకొని ఈ దారుణాలకు ఓడిగడుతున్నట్టుగా మనకు చెప్పవచ్చు. తాజాగా ఈ ఇద్దరు వృద్ధులందరికి సంబంధించి కూడా కేసును పోలీసులు చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. అయితే ఎందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడు అనుకోవచ్చు సైకో? అంటే వృద్ధులే టార్గెట్ గా ఎందుకు అని పోలీసులు ఏమన్నా ప్రాథమికంగా ఐడెంటిఫై చేశారా? లేదా అంటే ర్యాండమ్ గా వీళ్ళని పిక్ చేస్తూ ఉన్నాడా వృద్ధుల్ని, లేదంటే వీళ్ళు ఆల్రెడీ పరిచయస్తులా ఏంటి అసలు? ప్రస్తుతానికైతే పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే బంగారం కోసమే వృద్ధ దంపతులను టార్గెట్ గా చేసుకుంది. ఎందుకంటే నడి వయసు ఉన్న వాళ్ళు చేస్తే కూడా కొంత వారు వెనుదిరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళతో గొడవ పడే అవకాశం ఉంది. కాబట్టి వీరిని పక్కా ప్లాన్ ప్రకారం ఇప్పుడు చూసుకుంటే మనం యాదమ్మతో పాటు మంగమ్మ ఇద్దరు కూడా స్థానికంగా పనిచేస్తున్నారు. ఒకరేమో పచ్చళ్ళ వ్యాపారం చేస్తుంటారు. తన సార్ ఇంట్లో పచ్చళ్ళ వ్యాపారం కోసం కూడా పచ్చడి పెట్టేందుకు తమను తీసుకురమ్మంటూ కూడా ఒక నమ్మించి ఆ వృద్ధురాలను కూడా తీసుకెళ్ళారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇద్దరిని కూడా వాళ్ళు టార్గెట్ గా చేయడం, ఈ వృద్ధ దంపతులు అయితే వీరిని ఎవరు మాట్లాడరు, ప్రశ్నించారని ఒక పక్క ప్లాన్స్ ప్రకారమే కూడా ఈ వృద్ధ దంపతులు టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మంగమ్మకి సంబంధించి కూడా పచ్చళ్ళ వ్యాపారం చేస్తుంటుంది. ఆమె సంబంధించిన సమాచారం సేకరించి తన సారి ఇంట్లో పచ్చళ్ళు పెట్టేందుకు తమ తీసుకురమ్మంటూ కూడా నమ్మించి ఆ తర్వాత తీసుకెళ్లి ఆ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్న తర్వాత కూడా దారుణంగా హత్య చేసి నగర శివారు ప్రాంతాల్లో పడేసిన పరిస్థితి. ఓకే, రైట్ కిరణ్.